వేములవాడ పట్టణంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో దసరా నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటిసారిగా రాజశ్యామలాదేవి పూజా మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. సంఘ అధ్యక్షులు ఎర్ర శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు మంచాల సౌజన్య, రాజశేఖర్, మహిళా కమిటీ కన్వీనర్ యాదా సంతోష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు వాసవి మాత దేవాలయం నుండి పల్లకి ద్వారా శ్రీనివాస కళ్యాణ మండపానికి అమ్మవారిని తీసుకువచ్చి 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, రాజశ్యామలాదేవి యంత్ర స్థాపన, ప్రధాన కలశ స్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సామూహిక కుంకుమార్చన, కమలార్చన పూర్తయ్యాక భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నవరాత్రుల్లో రాజశ్యామలాదేవిని ఆరాధించడం వలన శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య కుల బాంధవులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించారు. మేము విలువగానే ప్రతి దానికి ఇచ్చేస్తున్నాడు. ఒక ఇయర్ కాదు, దేనికైనా కూడా దేని ఇచ్చినా కూడా ఇచ్చేస్తున్నాడు. తనని అందువరకే శీలన కాదు అని అనము, శీలన అని సొసైటీలో పోతే అంటాము. ఎందుకంటే అలా ఉంటాడు మాతో. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఇందులో రకరకాల అన్ని జిల్లాల వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకు కూడా తెలియాలని చెప్తున్నాను. నమస్కారాలు. సుమారు 600 మంది వరకు మహిళా తల్లులు ఈరోజు సుహాసినులు అమ్మవారి పూజా కార్యక్రమంలో భక్తి పారవేశంతో లీనమవుతున్నటువంటి సందర్భంలో వాసవి అభ్యుదయ సంఘం వేములవాడ ఆధ్వర్యంలో ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడడం జరిగింది, దశరథ గారు మాట్లాడడం జరిగింది, మరో శ్రీనివాస్ మాట్లాడడం జరిగింది, మహిళా ప్రతినిధిగా సౌజన్య కూడా మాట్లాడడం జరిగింది. దేవి నవరాత్రోత్సవాలు, దేవి శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా దేశవ్యాప్తంగా కూడా మన హైందవ సంస్కృతిలో కమల కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈరోజు మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని, అదేవిధంగా లోక కళ్యాణం జరగాలని, ప్రజలందరూ కూడా సుఖమై జీవితంతో, ఆనందమై జీవితంతో, అశ్వతో, ఆయుర్వేదంతో ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పండి పాడి పంటలు సకాలంలో చక్కటి వర్షాలు బాగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖవైద్యులతో ముందుకు పోవాలని చెప్పని ఆ అమ్మవారి సందర్భంగా ప్రార్థన చేస్తూ, వేములవాడ రాజన్న ఆలయం కూడా అభివృద్ధి పద్ధతులు పోతున్న క్రమంలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడు తల్లి అని చెప్పి సందర్భంగా మన అమ్మవారిని ఈ వేదిక ద్వారా ప్రార్థన చేస్తూ, స్వామివారిని వేదిక ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, ముందస్తుగా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం.